హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రథమ్ అన్నటువంటి సంస్థ అసర్ అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అంటాం. ఈ అసర్ అన్నటువంటి ఈ సర్వేని నిర్వహించే సంస్థ ఏది అంటే ప్రథమ్ ఫౌండేషన్ అన్నటువంటిది. ఈ ప్రథమ్ ఫౌండేషన్ అన్నటువంటిది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్కి గాను, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 పాండమిక్ టైంలో కంట్రీ వైడ్గా చిల్డ్రన్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించినందుకు గాను ఇందిరాగాంధీ ప్రైజ్ కూడా ఈ ప్రథమ్ ఫౌండేషన్కు వచ్చింది. ఆ పర్స్పెక్టివ్లో కూడా మనల్ని క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఇందిరాగాంధీ ప్రైజ్ అన్నటువంటిది ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ సంస్థకి వచ్చింది అంటే ప్రథమ్ ఫౌండేషన్కి వచ్చింది. అయితే ఈ ప్రథమ్ ఫౌండేషన్ అన్నటువంటిది ఇప్పుడు మన దేశంలో 28 జిల్లాల్లో ఒక సర్వే నిర్వహించింది. ఈ జిల్లాలో ఏం తెలిసింది? 14 నుంచి 18 ఏళ్ల వయసున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో దేశవ్యాప్తంగా 24.6% మంది కనీసం 2వ తరగతి బుక్స్ లో ఉన్నటువంటి పదాలని, సెంటెన్సెస్ ని చదవలేకపోతున్నారు. 41% మంది కనీసం డివిజన్స్ చేయలేకపోతున్నారు మ్యాథమెటిక్స్ లో. 28% కనీసం ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉండే చిన్న వాక్యాలను చదవలేకపోతున్నారు. కొంతమంది టైమే సరిగ్గా చెప్పలేకపోతూ ఉన్నారు. కొంతమంది వెయిట్ ని కొలవటమే తెలియట్లేదు. అంటే ఇక్కడ గమనించాలి, చాలా మంది మనం చూస్తే ఇలా చదువు విషయంలో వాక్యాల్ని చదవలేకపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా సెల్ ఫోన్ వినియోగంలో మాత్రం టాప్లో ఉన్నాం. మనం చూస్తే 83.4% మంది పిల్లల ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. 86% మంది విద్యార్థులు ఆ స్మార్ట్ ఫోన్స్ ని వినియోగిస్తున్నారు కూడా. అంటే ఇక్కడేంటి, విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి తీసుకురావాలి అన్నటువంటి నేపథ్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. సో ఒకసారి ఇది కూడా చూసుకోవాలి. 1986లో తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు చేసి 2020లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది సరిగ్గా చేయాలి అనేసి ఇక్కడ మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైబర్ నేరాలకి సంబంధించి ప్రస్తుతం ఏమవుతోంది, డిజిటల్ యుగం నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఇప్పుడు చాలా వరకు ప్రపంచాన్ని నడిపిస్తూ వస్తోంది, అవునా? మరి ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అంతే మొత్తంలో పెరుగుతున్నాయి. మరి మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటండి? ఒకటి, మన దగ్గర సరైనటువంటి డిజిటల్ లిటరసీ అన్నటువంటిది సరిగ్గా లేదు, అంతేనా? డిజిటల్ లిటరసీ సరిగ్గా లేదు. సో ఆ డిజిటల్ లిటరసీని మనం పెంపొందించుకోవాలి. రెండవది ఏంటి, అవేర్నెస్ అన్నటువంటిది సరిగ్గా లేదు, అంతేనా? సైబర్ నేరాలకి సంబంధించి ఇవి ఎలా జరుగుతాయి, ఎలా తప్పించుకోవాలి, వీటికి సంబంధించిన అవేర్నెస్ పూర్తిగా ప్రజల్లో లేదు. కాబట్టి అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహించాలి. మూడవది, సైబర్ నేరాలు జరిగితే వాటిని రిపోర్ట్ చేసేలాగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1930 అన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. అంటే ఎవరైనా సైబర్ నేరాలు జరిగిన తర్వాత ఈ హెల్ప్ లైన్కి ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు ఆ నేరగాళ్ళకి చేరకుండా నిరోధించడం కూడా వీలవుతుంది. ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి కొంతవరకు అవేర్నెస్ అనేది జనరేట్ అవుతుంది, కానీ చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకి మొబైల్స్కి ఇదిగో ఓటీపీ వస్తుంది మీకు చెప్పండి అంటే చాలా మంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సరైన అవగాహన అనేది లేదు. కాబట్టి సరైన అవగాహన కోసం కార్యక్రమాల్ని నిర్వహించటం అన్నటువంటి తప్పనిసరి. అలాగే దీనికి సంబంధించి తీసుకొచ్చేటటువంటి చట్టాలు కానివ్వండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, వీటన్నింటినీ పక్కాగా అమలయ్యేలాగా చూడాలి. అంటే సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ సెక్యూరిటీని మరింతగా పెంపొందించుకోవాల్సిన అవసరం అనేది ఉంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హిమనీ నదాలు లేదా గ్లేషియర్స్ అంటాం. ఈ గ్లేషియర్స్ అనేవి కరిగిపోతూ ఉన్నాయి. ఎందుకని గ్లేషియర్స్ కరిగిపోతూ ఉన్నాయి? టెంపరేచర్ పెరుగుతోంది కాబట్టి. టెంపరేచర్ ఎందుకు పెరుగుతోంది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. దాంతో టెంపరేచర్ అనేది పెరుగుతోంది. టెంపరేచర్ పెరగటం వల్ల క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతోంది. క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల వల్ల గ్లేషియర్స్ అంటే హిమనీ నదాలు అనేటటువంటివి కరిగిపోతూ ఉన్నాయి. దాంతో ఏమవుతుంది, హిమనీ నదాలు ఎక్కువ మొత్తంలో పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఆ హిమనీ నదాల నుంచి వచ్చేటటువంటి వాటర్ లెవెల్ అన్నటువంటిది పెరుగుతుంది. ఒక్కసారిగా వాటర్ లెవెల్ అనేది పెరిగింది అంటే దానివల్ల ఫ్లడ్స్, వరదలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి, అంతేనా? ఫ్లడ్స్ రావటం వల్ల ఏమవుతుంది, వివిధ రకాల ఇంపాక్ట్స్ అన్నటువంటివి ఉంటాయి. సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ అన్నటువంటివి ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ అన్నటువంటివి ఉంటాయి, ఎకనామిక్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది, అవునా? ఇలా వివిధ రకాల ఇంపాక్ట్స్ అన్నటువంటివి కారణం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, అలాగే గ్లోబల్ వార్మింగ్, దానివల్ల వచ్చేటటువంటి క్లైమేట్ చేంజ్. మరి
ఈ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయటానికి చాలా ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి, క్లైమేట్ ఇనిషియేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు. దీని ద్వారా ఏంటి, గ్లోబల్ టెంపరేచర్ లెవెల్స్ని తగ్గించటం అన్నటువంటిది ఒక లక్ష్యం. అలాగే కర్బన ఉద్గారాల్ని తగ్గించాలి అన్నట్టుగా నెట్ జీరో ఎమిషన్స్ అనేసి తీసుకొచ్చాం. మన లైఫ్ స్టైల్లో చేంజ్ తీసుకురావాలి అన్నట్టుగా లైఫ్ అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చాము. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ వైపుగా వెళ్ళాలి అన్నట్టుగా వివిధ రకాల టార్గెట్స్ని పెట్టుకుంటూ ఉన్నాము. అవునా? సో ఇలాగా వివిధ రకాల ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాము అన్నట్టుగా దీన్ని ఇలాగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, దాదాపు 2 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నటువంటిది జరుగుతోంది. అవునా? ఉక్రెయిన్ రష్యా వార్ అన్నటువంటిది. అయితే ఇప్పుడు నేటో అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఉక్రెయిన్ మీద ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఇందులో నాటో ఏమని చెప్పింది అంటే, యుద్ధం జరిగినప్పుడు ఏదో ఒక వైపు గెలుపన్నటువంటి తప్పనిసరి, కానీ నష్టం 2 వైపులా వాటిల్లుతుంది. అవునా? కాబట్టి ఇప్పుడు కూడా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల పరిస్థితులు అనేవి దిగజారిపోతూ వచ్చాయి. ఉక్రెయిన్కి చాలా వరకు యూరోపియన్ యూనియన్ ఆర్థిక సహాయం చేయటం వల్ల రాజకీయ కలహాలు అనేవి పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది పడిపోతూ వచ్చింది. కాబట్టి మొత్తం సమాజం అంతా ఈ సవాళ్ళను ఎదుర్కొంటోంది. దీని ద్వారా తెలిసొచ్చింది ఏంటి, దేనికైనా కూడా ప్రణాళిక అన్నటువంటిది ఉండాలి. మన ప్రిపరేషన్లో అయినా కూడా ఈ ప్రణాళిక అన్నటువంటిది అవసరం. అలాగే ముందు చూపు అన్నటువంటిది ఉండాలి, నియంత్రణ అన్నటువంటిది ఉండాలి. ఒక ఎగ్జామ్ రాసి నాకు రాలేదు, నేను వేరే దానికి వెళ్ళిపోతాను కాదు. మనం ఇది చేయాలి అనుకున్నప్పుడు చేయగలిగేలా ఉండాలి. లేదు, నీ విజన్ ఇది కాదు అన్నప్పుడు మారటంలో తప్పులేదు. కానీ నాకు ఒక మార్క్ రాలేదు, నేను ఇది ఇంకా చెయ్యను, ఇది కాదు. సో మన ఆలోచనల మీద మనకు నియంత్రణ అనేది ఉండాలి. ఒక పక్క ప్రణాళికతో మనకు ముందుకెళ్ళాలి. అప్పుడే మనం దేన్నైనా కూడా ఎదుర్కోగలము. ఇప్పుడు కూడా ఇలాంటిదే, మనస్తత్వాల్ని మార్చుకోవాలి. దానికి కావాల్సినటువంటి వ్యూహం అన్నటువంటిది మనం ఉండేలాగా చూసుకోవాలి. భవిష్యత్తులో పూర్తి స్థాయి ఫలితాన్ని తీసుకోవాలంటే యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ నాటోలో మార్పులు రావాలి అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే మన ఎగ్జామ్కి సంబంధించి కూడా మనలో ఆ మార్పులు అనేది వచ్చినప్పుడే మనకు కూడా విజయం అన్నటువంటి దక్కుతుంది. సో ఆ పర్స్పెక్టివ్లో అది పక్కన పెడితే ఇక్కడ వచ్చేసరికి నేటో వరకు ఏంటి అంటే, ఇలా అనూహ్య వ్యూహం అనేటటువంటిది అవసరం, అప్పుడే విజయం అనేటటువంటిది వస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, నేటో అంటున్నాం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందులో 27 యూరప్ దేశాలు, 2 ఉత్తర అమెరికా దేశాలు, ఒక యురేషియా దేశం సభ్యులుగా ఉంది. అయితే ఈ సంస్థ ఎప్పుడు ఏర్పడింది? 1949వ సంవత్సరం ఏర్పడింది. ఉత్తర అట్లాంటిక్ ఒప్పందం ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. అయితే ఈ నేటో అన్నటువంటిది పొలిటికల్ మరియు మిలిటరీ ఆర్గనైజేషన్. ఇది గుర్తుంచుకోవాలి, పొలిటికల్ మరియు మిలిటరీ ఆర్గనైజేషన్. ఇది అంటే ఏంటి, ఇటు డిఫెన్స్ మరియు సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్లో ఇది కోఆపరేషన్ని అందిస్తుంది. అలాగే డెమోక్రటిక్ వాల్యూస్ని కూడా ప్రమోట్ చేయడానికి నేటో అన్నటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ దాకా మనం చూస్తే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం లేదా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాం. ఈ PLI స్కీమ్ కింద ఇప్పటిదాకా ప్రభుత్వం 8 రంగాలకి, మొత్తం 8 సెక్టార్స్కి చూడండి 4,415 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇచ్చింది. అయితే దీన్ని మనం ఎగ్జామ్లో రాస్తామా? లేదు. మనకి ఇదిగో వివిధ రంగాలకి PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నటువంటిది వర్తిస్తోంది. ఏంటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే? దీని ద్వారా కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. ఎందుకు అంటే, డొమెస్టిక్గా వాళ్ళు మరింత ఫెసిలిటీస్ని కల్పించుకుంటే అప్పుడు సేల్స్ అనేవి పెరుగుతాయి. అంటే మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని మరింతగా ముందుకు తీసుకెళ్లటం కోసం ఈ PLI స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ద్వారా కనీసం 4 నుంచి 6% ఇన్సెంటివ్స్ని కంపెనీస్కి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ PLIని ఎన్ని సెక్టార్స్కి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. మొత్తం 404 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. అయితే ఇక్కడ బేస్ ఏదైతే ఉంటుందో, ఇదిగో ఈ బేస్ ఏదైతే ఉంటుందో, ఈ బేస్ మొత్తం 85 అడుగులు ఉంటుంది. 85 అడుగులు. అలాగే విగ్రహం తయారీకి మొత్తం 400 మెట్రిక్ టన్నులు స్టెయిన్లెస్ స్టీల్ని ఉపయోగించారు. అలాగే 120 మెట్రిక్ టన్నులు కాంస్యాన్ని దీనికోసం ఉపయోగించటం జరిగింది. అలాగే 2200
మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయి తాపడం చేశారు. అలాగే ఇక్కడ మనం చూస్తే విగ్రహం పీఠం కింది భాగంలో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీ, ఫోటోలు, పుస్తకాలతో ఉండే ఒక గ్రంథాలయం అనేది ఉంటుంది. అలాగే అంబేద్కర్ ఎక్స్పీరియన్స్, కన్వెన్షన్, యాంఫీ థియేటర్, ధ్యాన కేంద్రాలు ఇలాంటి వాటన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ స్మృతి భవనంలో గోడలు ఏవైతే ఉంటాయో ఈ గోడల మీద స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నేతల ఫోటోలు, వాటితో ఉన్నటువంటి అన్ని కళాఖండాలని తీర్చిదిద్దటం జరిగింది. అయితే ఈ విగ్రహం అన్నటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా నిలవబోతోంది. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటానికి సంబంధించి ఫిజీ అన్నటువంటివి ఐలాండ్స్ అనమాట, ద్వీపదేశం. ఈ ద్వీపదేశంతో మన భారతదేశం ద్వైపాక్షిక చర్చలు జరిపింది. దీనికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ ఏంటి అంటే ఐలాండ్ టూరిజం, అంటే ద్వీపాల్లో టూరిజం ఏదైతే ఉంటుందో ఆ ఐలాండ్ టూరిజాన్ని మరింతగా ప్రమోట్ చేయడానికి ఉద్దేశించినటువంటి చర్చలు ఇవి. మరి ఈ నేపథ్యంలో ఫిజీ అన్నటువంటి దేశం ఎక్కడుంది? దీనికి సంబంధించి ఒక్కసారి మ్యాప్ చూడాలి. చూడండి, ఫిజీ అన్నటువంటి ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రేలియా అన్నటువంటిది ఉంది, అవునా? సో ఆస్ట్రేలియాకి ఈస్ట్ సైడ్లో ఫిజీ ఐలాండ్స్ అన్నటువంటివి సౌత్ పసిఫిక్ ఓషన్లో భాగంగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో ప్రాంతీయ రింగ్ రోడ్ అన్నటువంటిది ఇప్పుడు మళ్ళీ ఇందులో కదలిక అనేటటువంటిది వచ్చింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బయట ప్రాంతీయ రింగ్ రోడ్ లేదా రీజనల్ రింగ్ రోడ్ అంటాం, RRR అనేసి. ఈ RRRకి సంబంధించి ప్రభుత్వం విధానాన్ని ప్రకటించింది. 3 క్లస్టర్లుగా ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేపట్టాలి అన్నట్టుగా కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడ ఏంటి, భూసేకరణ ఏదైతే జరుగుతుంది అంటే ల్యాండ్ పూలింగ్ అనేటటువంటి జరుగుతుంది కదా. ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సరి సమానంగా ఈ యొక్క బరువుని, అంటే దీనికి అయ్యేటటువంటి ఖర్చుని భరించాలి అన్నట్టుగా నిర్ణయించారు. కానీ దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్నటువంటివి ఇంకా పూర్తవలేదు. అయితే ఇక్కడ ఏంటి, ఈ ప్రాంతీయ రింగ్ రోడ్ మొత్తం 347.85 కిలోమీటర్లు. అయితే ఇలా మొత్తం రింగ్ రోడ్ని నిర్మించాలి అనుకున్నా దీనిని మొత్తం 2 భాగాలుగా నిర్మించటం జరుగుతుంది. ఒకటి వచ్చేసి నార్త్ సైడ్, ఇంకొకటి వచ్చేసరికి సౌత్ సైడ్గా 2 భాగాలుగా విభజిస్తారు. అందులో ఒకటి 158.65 కిలోమీటర్ల మేర. ఇందులో ఏమవుతుంది, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ ఇలాగ చౌటుప్పల్ దాకా ఇప్పటికే జాతీయ రహదారి హోదాని కూడా దీనికి ప్రకటించడం జరిగింది. చూడండి, ఇక్కడ సంగారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ చౌటుప్పల్ వరకు కూడా మొత్తం 158.65 కిలోమీటర్లు. దీనికి నేషనల్ హైవే స్టేటస్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాదు ఇక్కడ భూసేకరణ కూడా చాలా వరకు పూర్తవుతూ వచ్చింది. అయితే దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే చౌటుప్పల్ నుంచి మళ్ళీ ఆమనగల్లు, షాద్ నగర్, చేవెళ్ళ, సంగారెడ్డి ఇలా మొత్తం ఈ దక్షిణ భాగం ఏదైతే ఉందో ఈ దక్షిణ భాగం మొత్తం 189.20 కిలోమీటర్లు అన్నమాట. అయితే దీనికి సంబంధించి DPR, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. అంటే దీని యొక్క నిర్మాణానికి సంబంధించి సవివరంగా ఒక నివేదికనిస్తారు. దానికి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినట్లే ఉంది. కానీ దీనికి ఇంకా నేషనల్ హైవే స్టేటస్ అన్నటువంటిది రాలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రజ్ఞానంద భారత యువ గ్రాండ్ మాస్టర్. ఇతను ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి డింగ్ లెరిన్, చైనాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతన్ని ఓడించి భారతదేశానికి చెందినటువంటి విశ్వనాథన్ ఆనంద్ ఈయన్ని సర్పాస్ చేస్తూ ఇండియాలో నెంబర్ 1 చెస్ ప్లేయర్గా ఎదిగాడు. అంతేకాదు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్షిప్ మీద గెలిచినటువంటి 2వ భారతీయుడిగా కూడా ఇతను నిలిచారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద సౌర బ్యాటరీ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. మనం చూస్తే దక్షిణాఫ్రికాలో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయినటువంటి స్టేటెక్ అన్నటువంటిది బ్యాటరీని ఏర్పాటు చేసింది. అయితే ఈ స్టోరేజ్ వ్యవస్థ గ్రిడ్కి అనుసంధానమయ్యి విద్యుత్ సరఫరాని ప్రారంభించటం జరిగింది. ఉత్తర కేప్ ప్రావిన్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 879 హెక్టార్లలో 10 కిలోమీటర్ల పొడవున 3 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 540 మెగావాట్ల విద్యుత్ అన్నటువంటిది ఉత్పత్తి అవుతోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తొలి హైబ్రిడ్ సౌర బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ. నెక్స్ట్ చూడండి, వివాహాల కోసం విదేశాలకు వెళ్ళటానికి బదులుగా దేవభూమి అయినటువంటి ఏ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి అన్నట్టుగా ప్రధాని ఇటీవల మన్ కీ బాత్లో చెప్పారు. అంటే ఉత్తరాఖండ్ని మనం దేవభూమి అంటాము.
అయితే రీసెంట్గా మేక్ ఇన్ ఇండియా తరహాలోనే వెడ్ ఇన్ ఇండియా అంటే భారత్లో పరిణయం అన్నటువంటి ఒక ప్రచారం ప్రారంభించాలి అన్నట్టుగా ఈయన చెప్పటం జరిగింది. నెక్స్ట్ చూడండి, జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది అంటే పంజాబ్ అన్నటువంటిది హర్యానాని ఓడించి దీంట్లో విజేతగా నిలిచింది. నెక్స్ట్ చూడండి, 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రాష్ట్రాల యొక్క సంయుక్త ఆర్థిక లోటు మరియు అప్పులు ఎంత శాతంగా ఉన్నాయి అంటే కేంద్ర రాష్ట్రాల సంయుక్త ఆర్థిక లోటు 10%, అప్పులేమో 89% ఉన్నాయి. ఇదే 2022-23లో అయితే కేంద్రం ఆర్థిక లోటు 6.5%, అప్పులు 58%గా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం 2022-23లో భారతీయ కుటుంబాల నికర పొదుపు మొత్తాల విలువ జీడిపిలో ఎంత శాతానికి సమానంగా ఉంది అంటే 5.1%. మనం చూస్తే 2020-21లో భారత కుటుంబాల నికర పొదుపు మొత్తాల విలువ జీడిపిలో 11.5%గా ఉనింది. కానీ ఇప్పుడు 5.1%కి తగ్గిపోయింది. గడిచిన 47 ఏళ్లలో ఇంత పొదుపు రేటు పడిపోవటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. నెక్స్ట్ చూడండి, తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి లాయ్ చింగ్ తే ఇతను విజయం సాధించారు. ఇప్పుడు ప్రస్తుతం ఇతను తైవాన్ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే త్వరలో ఈయన సాయింగ్ వెన్ ఇతని స్థానంలో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే తైవాన్ని చైనా భూభాగంలో కలపకుండా వ్యతిరేకించినటువంటి వాళ్ళలో లాయ్ చింగ్ అలాగే సాయింగ్ వెన్ వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ T20లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా జింబాబ్వే కెప్టెన్ అయినటువంటి సికిందర్ రజా ఇతను ప్రపంచ రికార్డును నెలకొల్పారు. గతంలో మెక్ కల్లం, క్రిస్ గేల్, క్రెయిన్ విలియమ్స్, రేయాన్ పఠాన్, గుస్తాన్ మికియాన్, రిజా హెండ్రిక్స్ వీళ్ళందరూ వరుసగా 4 T20 మ్యాచ్ల్లో ఇలా హాఫ్ సెంచరీలు చేశారు. వీళ్ళందరినీ ఇప్పుడు సికిందర్ రజా ఇతను అధిగమించారు. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో గత 9 ఏళ్లలో 24.82 కోట్ల ప్రజలు బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటపడ్డారు అన్నట్టుగా నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటి చెప్తోంది. అయితే ఈ నివేదిక ప్రకారం ఒక సంవత్సరంలో సగటున 2.75 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అందులోనూ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పేదరికం అత్యధిక స్థాయిలో తగ్గింది. అయితే ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 12 పారామితుల్లో అంటే 12 ఇండికేటర్స్లో వెనుకబాటునే మనం బహుముఖ పేదరికం అంటాం. ఇందులో పోషకాహారం, మాతా శిశు ఆరోగ్యం, చదువుకున్న సంవత్సరాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, బ్యాంక్ ఖాతాలు ఇలాంటి మొత్తం 12 ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ చూడండి, చివరిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా 1,00,000 కోట్ల విలువ కలిగినటువంటి 4వ ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది. ఇప్పుడు మిగతా 3 బ్యాంకులేంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా 2వ స్థానంలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3వ స్థానంలో ఉన్నాయి. 1,00,000 కోట్ల విలువ కలిగినటువంటి బ్యాంకులుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UBI అన్నటువంటిది కూడా చేరింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.